ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం కనుక మనం చూస్తే, బంధకాల్లో అయితే ఉన్నావు కానీ మనకి నిరీక్షణ ఉంది. నీ కోటలో నువ్వు మరలా ప్రవేశించు. నీకు అట్లా కనుక హోప్ ఉంటే నీ కోటలోనికి మరలా ప్రవేశించు, రెండంతలుగా నీకు మేలు చేస్తానని మరి నీ దేవుడు నీకు తెలియజేస్తాడని. చాలాసార్లు బంధకాల్లో, కష్టాల్లో, శ్రమల్లో మనం ఉన్నప్పుడు మన నిరీక్షణను కోల్పోతూ ఉంటాం. వి లూజ్ ఆల్ అవర్ హోప్ దట్ వీ హ్యావ్. దేవుడు మేలు చేసినప్పుడు, దేవుడు కార్యం చేసినప్పుడు దేవుని స్తుతించడం చాలా ఈజీ, కానీ కష్టంగా ఉండ, అనుకోనని పరిస్థితులు గుండా దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మాత్రం మరి దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం చాలా కష్టం, చాలా కష్టం. బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి. బంధకాల్లో ఉన్నాం కానీ మనకైతే నిరీక్షణ ఉంది, మనకైతే ఒక హోప్ ఉంది. ఏంటా హోప్ అని అంటే, నా విమోచకుడు సజీవుడు, నేనంతా కోల్పోయినా కూడా ఆయన మరలా తిరిగి నాకు ఇవ్వడానికి సమర్థుడు. ఏంటి నిరీక్షణ అంటే, ఆయన నమ్మిన ముఖములెన్నడూ లజ్జింపబడకపోవు. మనం ఏడుస్తుంటే సంతోషపడిపోయే దేవుణ్ణి మనం మన దేవుడిగా కలిగి లేము. మనం నలిగిపోతూ ఉంటే, మనం కన్నీరు కారుస్తూ ఉంటే, మనం క్రషింగ్ పీరియడ్ గుండా వెళ్తుంటే నవ్వుకుంటూ ఆనందపడిపోయే వ్యక్తిని మనం మన దేవుడిగా కలిగలేము. హెల్ బీ విత్ us ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్ దట్ వీఆర్ ఫేసింగ్. మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నామో ఆ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని మనతో పాటు ఉండే ఒక తండ్రిని మనం మన దేవుడిగా కలిగి ఉన్నాం. మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. శ్రమ ఒక సీజన్ మాత్రమే ఉంటుంది. అందుకే కదా భక్తులు రాశారు, క్షణమాత్రముండు చొలకని శ్రమ. అదొక సీజన్ ఆఫ్ టైం వరకే. తర్వాత ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ పరిస్థితిని ఆయన తీసేస్తాడు. ఆ కన్నీటిని, ఆ నిట్టూర్పును, ఆ నిస్సహాయ స్థితిని సాక్ష్యంగా ప్రభు మలుస్తాడు అనే ఒక నిరీక్షణ మనకుంటే కనుక, బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించి మీకు రెండంతలుగా మేలు చేస్తాను. షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసినప్పుడు దే హ్యావ్ దెర్ ఓన్ హోప్. వారికి నిరీక్షణ ఉంది. అంటున్నారు, అయ్యా మండుచున్న ఈ వేడిమి గల ఈ అగ్నిలో నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం సాగిలపడం, మేము మాత్రం మొక్కమయ్యా అంటున్నారు. దే హ్యావ్ దెర్ ఓన్ హోప్. అసలు ఏడంతలుగా అగ్నిని చేసి విసిరిన వారే ఆ సెగ తగిలి కాలి చస్తే ఇంకా వారికి నిరీక్షణ ఉంది కదండి. సింహాల గుహలో, సింహాల బోనులో దానియేలు గారికి నిరీక్షణ ఉంది, నా ప్రభు నన్ను రక్షించే సమర్థుడు అని. సో బంధకాల్లో పడి ఉండి మన నిరీక్షణ ఉంచగలిగితే దేవుడు మనకి రెండంతల మేలు ప్రభు మనకి కలుగజేస్తాడు. మనం ఏ పరిస్థితి మధ్య ఉన్నా, పుట్ ఆల్ యువర్ ట్రస్ట్ అపాన్ హిమ్. ఆయన మీద మన నిరీక్షణ ఉంచుదాం కదా. మన ప్రాణం కృంగిపోతున్నప్పుడు మనతో మనమే కీర్తనకాడు మాట్లాడుకున్నట్టు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నా, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోమని. టు హిస్ సోల్, తనతో తను మాట్లాడుకున్నట్లుగా మనల్ని మనం ధైర్యం తెచ్చుకుందాం, నిరీక్షణ కలిగి ఉందాం. ఆయన ఖచ్చితంగా మన నిరీక్షణను కనపరుస్తాడు. దేవుడి వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.